హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో ఎక్కువ సమయం కూర్చొని పని చేయటం వల్ల కానీ లేకపోతే శారీరక శ్రమ అనేది లోపించటం వల్ల ముఖ్యంగా పొట్ట దగ్గర కానీ నడుము చుట్టూ అలాగే చేతులు, పిరుదులు, కాళ్ళు ఇలా ప్రతి శరీర భాగం దగ్గర కొవ్వు అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. ముఖ్యంగా 25 ఏళ్ళు దాటిన వారిలో చాలామంది ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారే. మరి ఇలాంటి ఫ్యాట్ అనేది తగ్గిపోయి మన శరీర భాగాలు స్లిమ్గా నాజుగ్గా కనిపించాలి అంటే ఈరోజు నేను చెప్పబోయే ఒక సింపుల్ ఫ్యాట్ బర్నింగ్ క్రీమ్ను వాడితే సరిపోతుంది. ముఖ్యంగా ఈ క్రీమ్ను మన వంటింట్లో లభించే పదార్థాలతోనే తయారు చేసుకోవచ్చు. అలాగే ఈ క్రీమ్ను తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి కేవలం 3 పదార్థాలు. మరి ఈ క్రీమ్ను ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ క్రీమ్ తయారీ కోసం ఒక బౌల్ని తీసుకుందాం. ఇప్పుడు ముందుగా మనకు కావాల్సింది బేకింగ్ సోడా. మనం వంటగదిలో తరచుగా ఉపయోగించే బేకింగ్ సోడా అనేది మన పొట్ట తగ్గటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ముందుగా 1 స్పూన్ బేకింగ్ సోడాని మనం ఈ రెమెడీ తయారీ కోసం తీసుకోవాలి. నేను తక్కువ మోతాదులో ఈ క్రీమ్ని తయారు చేసి చూపిస్తాను. మీరు కనుక ఎక్కువ మోతాదులో ఈ క్రీమ్ని తయారు చేసి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పే పదార్థాల క్వాంటిటీని మీరు రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇప్పుడు మనకి కావాల్సింది ఇవేంటి అంటే వీటిని పటిక అంటారు. ఇవి పటిక బెల్లం కాదు, స్ఫటిక. వీటిని ఆలం అని హిందీలో కూడా అంటారు. ఈ పటిక అనేది కూడా మనకు ఆయుర్వేదం లేదా పచారీ కొట్లో సులభంగా దొరుకుతుంది. ముఖ్యంగా శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి పటిక కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇలా తీసుకున్న ఈ పటికని మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, నేను ఆల్రెడీ ఈ పటికను మెత్తని పొడిలాగా తయారు చేసుకున్నాను. ఇప్పుడు ఈ పటిక పొడిని కూడా మనం 1 స్పూన్ మోతాదులో, అంటే బేకింగ్ సోడా ఎంత మోతాదులో తీసుకున్నామో దానికి సమాన మోతాదులో ఈ పటిక పొడిని కూడా తీసుకోవాలి. ఇప్పుడు చివరగా మనం ఇందులో కలపవలసింది విక్స్. మీరు ఇప్పుడు ఇందులో 1 లేదా 1.5 స్పూన్ విక్స్ను కలపాలి. అంటే ఈ డ్రై పౌడర్స్ అన్ని ఒక పేస్ట్ ఫామ్లోకి సరిపోయే అంత విక్స్ను మనం కొద్దిగా కలుపుకుంటూ వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఫ్రెండ్స్, మనం జలుబుకి దగ్గుకి వాడే విక్స్ రాస్తే మన శరీరంలో ఫ్యాట్ ఎలా కరుగుతుంది అని మీరు ఆలోచించవచ్చు. ఎందుకంటే మన శరీరంలోని భాగాల్లో ఎక్కడైతే ఎక్కువగా కొవ్వు ఉంటుందో అక్కడ కనుక విక్స్ రాస్తే కొవ్వు ఉన్న ఏరియాలో వేడిని పుట్టించడం ద్వారా ఆ ఫ్యాట్ అనేది కరగటానికి ఈ విక్స్ అనేది హెల్ప్ చేస్తుంది. మామూలుగా మనం ఏదైనా ఫ్యాట్ అంటే నెయ్యి కానీ డాల్డా అనేది వేడి చేస్తే అది కరుగుతుంది కదా, అలా అన్నమాట. అదేవిధంగా మన శరీరంలో ఉండే కొవ్వు కూడా వేడి ద్వారానే కరిగించవచ్చు. ముఖ్యంగా విక్స్ విషయంలో కూడా మనకు జ్వరం వచ్చినప్పుడు విక్స్ రాస్తే మన శరీరంలో వేడి ఉత్పత్తి అయ్యి చెమట వచ్చి జ్వరం తగ్గుతుంది కదా. అలాగే కొవ్వు ఉన్న ప్రాంతంలో ఈ విక్స్ రాస్తే వేడి జరిగి కొవ్వు కూడా సులభంగా కరగటం అనేది జరుగుతుంది. అలా కొవ్వు కరగటం ప్రారంభం అవటంతోనే మన శరీరంలో అధికంగా పేరుకుపోయిన ఫ్యాట్ అనేది కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా మనం ఈ విక్స్తో పాటు వాడిన బేకింగ్ సోడా కానీ పటిక పొడి ఇవన్నీ కూడా మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. చూసారు కదా, ఇప్పుడు ఇది ఒక క్రీమ్ లాగా మారింది. ఇప్పుడు మన ఫ్యాట్ బర్నింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మీరు ఈ క్రీమ్ని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని 15 రోజుల పాటు ఈ క్రీమ్ని స్టోర్ కూడా చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ క్రీమ్ని ఎలా వాడాలో కూడా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే ఈ క్రీమ్ని తయారు చేసుకోవటం కన్నా కరెక్ట్గా వాడితేనే మీకు 100% రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మీరు ఈ క్రీమ్ని ఎలా ఉపయోగించాలంటే మీరు ఈ క్రీమ్ని కొద్దిగా తీసుకొని మీ శరీరంలో ఏ ప్రదేశంలో అయితే ఫ్యాట్ అనేది ఎక్కువగా పేరుకుపోయిందో ఆ ప్రదేశంలో చక్కగా ఒక లేయర్ లాగా అప్లై చేయాలి. అయితే గుర్తుంచుకోండి, ఈ క్రీమ్ని మీరు మసాజ్ చేయకూడదు. దీన్ని ఒక పేస్ట్ లాగా చక్కగా ఒక లేయర్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకొని మీరు కనీసం ఒక 3 గంటల పాటు ఈ క్రీమ్ని మీరు ఇలాగే ఉంచేసేయాలి. మీరు ఈ క్రీమ్ని ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో కానీ, జిమ్ చేస్తున్న సమయంలో, వాకింగ్ చేస్తున్న సమయంలో కానీ, లేకపోతే ఇంట్లో వంట చేస్తున్న సమయంలో చక్కగా అప్లై చేసుకొని ఒక 3 గంటల పాటు అలాగే ఉంచుకొని తరువాత ఏదైనా సోప్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీరు రాత్రిపూట ఈ క్రీమ్ని అప్లై చేసుకొని రాత్రంతా అలాగే ఉంచుకొని ఉదయాన్నే అయినా వాష్ చేసుకోవచ్చు. అయితే రాత్రిపూట కనుక మీరు ఈ క్రీమ్ని అప్లై చేసుకుంటే ఒక కాటన్ క్లాత్తో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ రేపని కనుక చుట్టుకుంటే చక్కగా మన శరీరంలోకి అబ్జర్బ్ అనేది అవుతుంది.
అయితే మీరు ఈ క్రీమ్ని వాడుతున్న సమయంలో చక్కెర అనేది ఎక్కువగా తీసుకోవటం అనేది బాగా తగ్గించండి. అలాగే ఆల్కహాల్ కూడా దూరంగా ఉంటే, అలాగే మీరు ఈ రెమెడీని కనుక ఉపయోగించాలి అనుకుంటే ప్రాసెసింగ్ చేసిన మాంసం కూడా తినకూడదు. కాబట్టి మీరు ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఈ రెమెడీని కనుక వాడుతూ ఉంటే మీకు తప్పకుండా మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.